నీవు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు విగ్రహంతో సమానం. అందుకే ఈ లోకంలో నువ్వు దేనిని ఎక్కువగా ఇష్టపడకూడదు. దేనిని గూడా నువ్వు ప్రేమించకూడదు. యేసుక్రీస్తు అదే కదా! "నువ్వు నన్ను వెంబడించినప్పుడు ఈ లోకం నువ్వు నువ్వు అన్నిటిని విసర్జించాలి" అంటాడు. నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ బంధువులైనను, నీ నీ రక్త బంధువులైనను, బిడ్డలైనను, దేనినైనను అన్నిటిని విసర్జించాలి అంటాడు. అంటే వదిలిపెట్టాలి. విశ్వాస జీవితంలో ఇదొక ట్విస్ట్ లాంటిదనమాట. ఒక సవాలు వంటిది. మనము విశ్వాస జీవితంలో ఎదుగుతున్నప్పుడే శోధనలు మనకొస్తాయి. పిల్లల పట్ల శోధనలొస్తాయి, భార్యాభర్తల మధ్య శోధనలొస్తాయి, బంధువుల మధ్య శోధనలొస్తాయి, స్నేహితులతో శోధనలొస్తాయి, పనివారితో శోధనలొస్తాయి, కొలీగ్స్‌తో శోధనలొస్తాయి, అధికారులతో శోధనలొస్తాయి, ఆర్థిక సమస్యలొస్తాయి, ఆరోగ్య సమస్యలొస్తాయి. ఇవన్నీ కూడా విశ్వాస జీవితంలో వచ్చే శోధనలే. అలాగే అబ్రహామును దేవుడు శోధిస్తున్నాడు.